దురంధర్ చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు దురంధర్ 2 సినిమాని మన ముందుకైతే తీసుకురావడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు డార్లింగ్. అయితే అల్లు అర్జున్ తో ఆదిత్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారనే ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది డార్లింగ్. మరోవైపు దురంధర్ కంటే ముందే బన్నీకి ఆయన ఓ కథ చెప్పాడని, కానీ ప్రభాస్ కల్కి సినిమా వచ్చిన తరువాత ఆ ప్రాజెక్ట్ ఆలోచన పక్కన పెట్టారనే వార్త కూడా వినిపిస్తుంది డార్లింగ్. దురంధర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్. 2019లో ఊరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఆయన డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించారు డార్లింగ్. బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుని జాతీయ స్థాయి ప్రశంసలు అయితే అందుకున్నారు. 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని దురంధర్ చిత్రంతో మన ముందుకు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది డార్లింగ్. అయితే ఈ సినిమా కంటే ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆదిత్య ధర్ ఓ మూవీ చేయాల్సిందట. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో ఆదిత్య ధర్ కూడా బన్నీతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది డార్లింగ్. అప్పట్లోనే ఓ స్టోరీ కూడా నెరేట్ చేశారట. అశ్వథామ పాత్ర ప్రధానంగా రాసుకున్న కథ అని ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రచారం చేయబడింది డార్లింగ్. కి కౌశల్ తీస్తారనే టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ తో తీయడానికి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపించారట. కథ నచ్చడంతో బన్నీ కూడా సానుకూలంగానే స్పందించారట. అయితే కల్కి 2898 AD కారణంగా ఆ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఆలోచనను విరమించుకున్నారట డార్లింగ్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి పురాణాలను ఫ్యూచర్ వారాలతో లింక్ చేస్తూ రూపొందించిన ఫిక్షనల్ పాన్ ఇండియా సినిమా ఇది డార్లింగ్. ఇందులో కనుడు, అర్జునుడు, కృష్ణుడు, అశ్వథామ వంటి ఐకానిక్ క్యారెక్టర్స్ ను చూపించారు డార్లింగ్. ప్రభాస్ బౌంటీ హంటర్ గా, కర్ణుడిగా 2 పాత్రల్లో కనిపించగా అశ్వథామగా బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. 2024లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది డార్లింగ్. ఇప్పుడు కల్కి 2 కోసం అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు డార్లింగ్. కల్కి మూవీలో అశ్వథామ పాత్రను హైలైట్ చేయడంతో అల్లు అర్జున్ ఆదిత్య ధర్ కలిసి చేయాలనుకున్న సినిమాను పక్కన పెట్టేశారట. ఆల్రెడీ ఆడియన్స్ చూసేసిన స్టోరీతో సినిమా చేయడం ఎందుకులే అని ఆ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గారని వార్తలు అయితే వస్తున్నాయి డార్లింగ్. దురంధర్ సినిమా సెన్సేషనల్ సక్సెస్ సాధించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి అయితే వచ్చింది డార్లింగ్. ఇదిలా ఉంటే దురంధర్ సక్సెస్ తర్వాత ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను అల్లు అర్జున్ కు వివరించారని, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని మరో వార్త కూడా చక్కెలు కొడుతుంది డార్లింగ్. దురంధర్ 2 తరువాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని, బన్నీ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తరువాత ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో బన్నీ ఆదిత్య కలిసి వర్క్ చేయాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు డార్లింగ్. మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వాలని కోరుకుంటున్నారా, వద్దు అని కోరుకుంటున్నారా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి డార్లింగ్. మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి డార్లింగ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి డార్లింగ్. అలాగే మీలో ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి. అలాగే మీరు కనుక అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి డార్లింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ అండ్ అవర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ టాటా బై బై, సీ యూ డార్లింగ్. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తప్పకుండా కలుద్దాం.